హలో అండ్ వెల్కమ్ టు sakshiyeducation.com. నేను లుంబిని బుజ్జల. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మరి స్టూడెంట్స్ నెక్స్ట్ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న ఒక చిన్న కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండి ఉంటారు. అండ్ అలాగే మేజర్ పార్ట్ పోషిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంది. మరి ఎలా ఫేస్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి సోర్సెస్ దేని మీద రిలై అవ్వాలి, ఇవన్నీ మనకు చెప్పడానికి, స్టూడెంట్స్ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ భరత్ సత్తార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా, ఎట్లా క్వశ్చన్స్ ఫేస్ చేయాలి ఏంటనేది. ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం మీకు కూడా ప్రెషర్ డబుల్ ఉంటుంది కదా. సో మీరు చెప్పింది 100% ట్రూ అండి. స్టూడెంట్స్కి ఎంత ప్రెజర్ ఉంటుందో ఫ్యాకల్టీకి డబుల్ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూస్తే స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఒత్తిడి ఫ్యాకల్టీ పైన ఉంది. ఎందుకంటే రేపు ఉదయం మేము చెప్పినటువంటి పార్ట్స్ కానీ మేము చెప్పేటువంటి కాన్సెప్ట్స్ కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళకి మంచి జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్యాటర్న్, మన ఎగ్జాంపుల్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూసినట్లయితే, సో మనం ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దాన్నే స్టాండర్డ్గా తీసుకుంటే రేపు మనకు వచ్చేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా అదే స్టాండర్డ్తో ఉంటుందని అనుకోవచ్చు. దానికి మనకు ఒకటి ఓకే, మనకిచ్చిన సిలబస్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా కరెంట్ ఇష్యూస్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఇక్కడ దాదాపుగా 75 మార్కులు ఉంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనుకోండి, ఆ 30 మార్కుల్లో 2 మార్కులు తెచ్చుకున్నా కూడా క్వాలిఫై అవ్వచ్చు, ఎందుకంటే రిమైనింగ్ 210 మార్కులు ఉన్నాయి కాబట్టి. బట్ ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ అనేది మరి 75 మార్కులు మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. కంప్లీట్గా మనకి దీన్ని బేస్ చేసుకొని ఇంకా మన జాబ్ అనేది డిసైడ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మనం కొంత జాగ్రత్తగా ప్రిపేర్ అవసరం ఉంది. సో ఏదంటే చదవకుండా అనవసరమైన విషయాలు మనం అనవసరంగా వెళ్ళకుండా, సో ఇచ్చిన సిలబస్ని కొంతవరకు 360 డిగ్రీస్ యాంగిల్లో మనం చూడాలి. రేషనల్గా థింక్ చేయాలి, మెయిన్ రేషనల్గా థింక్ చేయాలంటున్నాం. సో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్స్, సో అక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మన మైండ్ సెట్ కూడా ఉండాలండి. ఓకే, సో ఎగ్జామ్ అయితే జూలై 28 కదా సార్. అయితే స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసామంటే మెయిన్స్ రాస్తామని తెలిసినప్పటికీ మాకు తక్కువ టైం ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 3.5 months ఉంది. సో స్టూడెంట్స్ ఈ గ్యాప్లో ఎస్ఎన్టీ మీద ఫోకస్ చేయాలి అంటే మేజర్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్. సో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? సో ఇక్కడ మనకిచ్చిన సిలబస్లో పేరుకే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టారు పైన, బట్ అందులో మనకి మెజారిటీ పార్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో పైన మాత్రం ఇవ్వడం మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిట్ అనేది ఫస్ట్ యూనిట్కి సంబంధించి కొంతవరకు ఉంది, ఎందుకంటే స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంకా మనకి ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, అదంతా ఫస్ట్ యూనిట్లోనే ఇంక్లూడ్ చేశారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నిజమైన మీనింగ్ అనేది ఫస్ట్ యూనిట్లోనే ఉంది. కానీ మనకి ఇంకా 4 యూనిట్లు ఉన్నాయి కింద మనం చూసినట్లయితే. ఆ 4 యూనిట్లో మళ్ళీ సెకండ్ పార్ట్ అది కొంత ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఉంది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అదేవిధంగా కొంత జాగ్రఫీ పార్ట్ కిందకి మనం థింక్ చేయొచ్చు, కొంత ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు. సో నేనేమంటున్నా అంటే ఈ 2 యూనిట్లే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ యూనిట్స్ అని మనం అనుకోవచ్చు క్లియర్గా మనకు వస్తే. బట్ కిందికి వచ్చేటప్పటికి చాలా యూనిక్గా మళ్ళీ ఎన్విరాన్మెంట్, అందులో మనకి ఈకో సిస్టమ్, బయోడైవర్సిటీ అన్నాడు, తర్వాత మళ్ళీ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ అన్నాడు, చివరికి వచ్చేటప్పటికి అదే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మనల్ని పాయింట్అవుట్ చేశాడు, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. సో దేనికి సంబంధించిన యూనిట్ అనేది దానికి సపరేట్గా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకదానికి సంబంధం లేదు అన్నట్లే మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ 15 మార్క్స్ అని మనకి ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదు. సో యూనిట్ వైజ్ 15, మొత్తం మీద 75 మార్కులు అనుకున్నట్లయితే, సో దాన్ని 5 యూనిట్స్ కిందకి మనకు డివైడ్ చేస్తే యావరేజ్గా 15 మార్క్స్ అనుకోవచ్చు. కానీ అక్కడ మనకి ఎక్కడే కానీ రాయలేదు, పక్కనైతే సిలబస్లో 15 మార్క్స్ ఇస్తామనేది మెన్షన్ చేయలేదు. సో దాని స్కోప్ మనం ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. 15 మార్క్స్ అడగచ్చు, 20 మార్క్స్ అడగచ్చు. సో మెజారిటీగా ఇంకా యూనిట్ అనేది ఒక 5 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఒక యూనిట్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయని మనం అనుకోవచ్చు. కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం మీద ఫస్ట్ యూనిట్లోనే ఉందని నేను చెప్తున్నాను. సో దానికోసం మనం సపరేట్గా మనం ఎలా ఉండాలంటే, సో ఎక్కువగా కరెంట్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, పూర్తిగా కరెంట్ ఇష్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, అదేదో వాళ్ళు ఏదో ఒక మెటీరియల్ తీసుకొని, ఏదన్నా మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్ తీసుకొని మొత్తం ఒక 6 నెలల కిందట జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని బట్టి కొడితే సరిపోదు. సో కరెంట్ అఫైర్స్ని ప్రాపర్గా నేర్చుకోవాలంటే ముందు కోర్ పైన మనకు అవగాహన ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ, ఈ మధ్యకాలంలో మనకి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది ఒకటి వచ్చింది బేసికల్గా. సో ఈ మధ్యకాలంలోనే మనకి జిఎస్ఎల్విలోనే మనకి జిఎస్ఎల్వి MK3, దాన్నే మనం LVM3 అంటున్నాం.
ఇలా మనకి ఆ లాంచ్ వెహికల్స్ గురించి కరెంట్ అఫైర్స్లో ఎక్కడో ఒక దగ్గర వస్తాయి. కాకపోతే అవి ఎలా పని చేస్తాయి, అందులో ఉన్నటువంటి టెక్నాలజీ దాని గురించి మనకు అవగాహన ఉంటేనే కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఫాలో అవుతాం. సో నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ కోర్ మనకు టైం ఉంది కాబట్టి, ఇంకా 3.5 months ఉంది కాబట్టి ఒక మంచిగా ఒక 1 రోజుల పాటు దాన్ని డీటెయిల్గా ఆ సిలబస్ని మనం స్టడీ చేసి సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం అప్డేట్ అవుతూ ఉంటే సరిపోతుంది. సో అంతకుమించి మనకి స్పెషల్గా మనం ప్రిపేర్ అయ్యేదంటూ ఏముండదు. సో ఫస్ట్ చదవాలి సిలబస్ని 360 degrees యాంగిల్లో మొత్తం మనం వాళ్ళు ఇచ్చిన ప్రతి వర్డ్ని మనం బేస్ చేసుకొని 360 degrees యాంగిల్లో మనం థింక్ చేస్తూ పోవాలి. తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో మార్కెట్లో నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటిని తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఖచ్చితంగా మనం కొంత బెటర్గా స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. పైగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లో 75 మార్కులకి మరి ఇంతకుముందు మాదిరి అయితే 60-65 వస్తాయని నేను చెప్పట్లేదు. ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడున్న ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ నేను అనుకోవడం ఒక 45 మార్కులు తెచ్చుకోగలిగితే మాత్రం మంచి స్కోర్ చేసినట్లు, వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో వేరే సబ్జెక్ట్స్లో ఎలా ఉన్నా దాంట్లో సేమ్ మెయింటైన్ చేసేలాగా దాంట్లో ఆ యావరేజ్ మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది. 45 మార్కులు మనకు తెచ్చుకోవాలంటే చాలా శ్రమ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఒక్కొక్క క్వశ్చన్ అనేది హాఫ్ పేజీ ఉంటుంది. మనం చూడొచ్చు, మనం ఎగ్జాంపుల్ క్లియర్గా మనం చూస్తే మనం నిర్వహించినట్టు Group 2 కానీ Group 1 ప్రిలిమ్స్ కానీ ఒక్కొక్క క్వశ్చన్ లెంత్ అనేది మనం అది చదవడానికే కనీసం ఒక 3-4 నిమిషాలు పోతుంది క్లియర్గా మనం చూస్తే. సో మనం ఇక్కడ కొంతవరకు మన ఇంటెలిజెన్స్ కూడా అప్లై చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ని కొంతవరకు ఎలిమినేషన్ మెథడ్ని అప్లై చేస్తూ సో దాన్ని కరెక్ట్ చేసేదానికి మనం ట్రై చేయాలి. మొత్తం చదువుకుంటూ మళ్ళీ కింద ఆప్షన్ చదువుకుంటే మాత్రం మనకు టైం అక్కడ కన్జ్యూమ్ అయిపోద్ది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అంటారు సార్? సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ప్యూర్లీ యూపీఎస్సీ ప్యాటర్న్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ యూపీఎస్సీ ఎలా ఇంతకుముందు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తే అదే ప్యాటర్న్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా దానికంటే అడ్వాన్స్డ్ కూడా ఉందని నేను చెప్తున్నాను. సో మన ఎగ్జాంపుల్ మన జరిగినటువంటి ఏపీపీఎస్సీ Group 1 ప్రిలిమ్సే ఈవెన్ యూపీఎస్సీలో కూడా అంత లెంతీ క్వశ్చన్స్ లేవు క్లియర్గా మనం మాట్లాడుకుంటే. సో ఇంకా మన అప్రోచ్ అనేది ఎలా ఉండాలో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ప్యూర్లీ కాన్సెప్ట్స్ పైన మనకి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ పైన క్లారిటీ లేకుండా మాత్రం మనం గుడ్డిగా బట్టి కొట్టి మనం నేర్చుకునేదానికి ప్రయత్నించకూడదు. సో అదొకటి. ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం బట్టి చదువు అనేది పనికిరాదు అస్సలు. 1% కూడా మనకు పనికిరాదు. అంటే కొంతమంది ఓన్లీ ఈ మాక్ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ అవే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే వితౌట్ స్టాటిక్ పార్ట్ అది ఎప్పుడు చేయాలి మనం? సో ఆల్రెడీ మనం సిలబస్ పైన మనకి మంచి అవగాహన ఏర్పరచుకున్న తర్వాత దానిపైన తరవగున్న తర్వాతే మీరు అన్నట్లు అప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. కానీ వెంటనే మనం డైరెక్ట్గా మాక్ టెస్ట్ల దగ్గరికి వెళ్తే మాత్రం మనకి మైండ్లో క్లారిటీ మిస్ అవుతుంది. సో దానివల్ల నాకు తెలిసి యూజ్ అనేది ఉండదు. సో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడి నుంచి అయినా ఎలా అయినా కాన్సెప్ట్స్ నుంచి వాళ్ళు డిజైన్ చేస్తారు. సో అలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే మన మైండ్ కూడా కొంతవరకు క్లారిటీ మెయింటైన్ చేయాలి. క్లారిటీ కావాలంటే చదవాలి ఫస్ట్. మనకి సబ్జెక్ట్ పైన అవగాహన లేకుండా మాత్రం టెస్ట్ సిరీస్ని నమ్ముకోకూడదు. అది నేను చెప్తున్నాను మోస్ట్లీ. అంటే స్టూడెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, అట్లీస్ట్ ఈ బిట్స్ లోనన్నా తగులుతుందేమో. సో అదే నేను చెప్తున్నాను. ఆ బిట్స్ తగలడం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్టూడెంట్స్ మన చూశారు, వాళ్ళకి తెలుసు క్లియర్గా మన ఏపీపీఎస్సీ Group 2 ఎగ్జామినేషన్ కానీ Group 1 ప్రిలిమ్స్ కానీ టెస్ట్ సిరీస్లోనే ఎంతవరకు ఉపయోగం ఉన్నాయో. సో కొంతవరకు అది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి సరిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు మన Group 2 ఎగ్జామినేషన్లో దాదాపుగా 1:100 అరౌండ్ కట్ ఆఫ్ మనకి 18-20 అలా ఉండొచ్చు అని అంటున్నారు మన క్లియర్గా మనం చూసినట్లయితే. సో క్వాలిఫై అవ్వడానికి కొంతవరకు పనికొచ్చి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. కానీ ఆ బిట్లు వస్తాయని మనకి గ్యారంటీ లేదు కదండి. సో మనకు స్కోర్ రావాలంటే మనకంటూ కొంత మైండ్లో మనకంటూ ఇన్బిల్డ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ప్యూర్లీ ఆ టెస్ట్ సిరీస్లు నమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు, మనం ముందు సబ్జెక్ట్ నేర్చుకోకుండా. ఓకే, సో ఎస్ఎన్టీ ఇప్పుడు సోర్సెస్ అంటే దేని మీద ఎక్కువ రిలై అవ్వచ్చు? అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అలాగే మ్యాగజైన్స్, సో దేని మీద ఎక్కువ రిలై అవ్వచ్చు? సోర్సెస్ అనేది ఫస్ట్ మనకి తెలుగు మీడియం వాళ్ళ కోసం అయితే తెలుగు అకాడమీ బుక్ అనేది ఒకటి ఆల్రెడీ మార్కెట్లో ఉంది. కాకపోతే అది అందులో అప్డేట్స్ అనేది ఉండవు. సో అప్పటి వరకు వాళ్ళు ప్రింట్ చేసినప్పటి వరకు అప్పటి వరకు ఉన్న దానిలను అందులో యాడ్ చేసి ఉంటారు, రీప్రింట్ చేస్తూ ఉంటారు. సో అందులో దాన్ని చదవడం వల్ల మనకు కొంతవరకు ఏం యూజ్ అవుతుందంటే కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది, అవగాహన అనేది ఏర్పడుతుంది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి వాటికి అప్డేట్స్ అనేది మనం న్యూస్ పేపర్స్ నుంచో, మీరు అన్నట్లే మినిస్ట్రీస్ వెబ్సైట్స్ నుంచో, లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB నుంచో, సో వాటిలో ఎప్పటికప్పుడు మనకు డైలీ అప్డేట్స్ అనేది ఆ సిలబస్ రిలేటెడ్ ఏదో ఒకటి మనకు తగులుతూ ఉంటుంది. సో మనం అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే సిలబస్ని బట్టి కొట్టాలి. సో ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఎక్కడ బట్టి కొట్టాలంటే సిలబస్, ఇంకా మిగిలింది ఏమీ బట్టి కొట్టకూడదు క్లియర్గా. సో సిలబస్లో ప్రతి యూనిట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ అనేది మనకు మైండ్లో అలా గుర్తుండిపోవాలి.
సో అలా గుర్తుంచుకోవడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఉదయం మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో ఆ పదం మనకు సిలబస్లో ఏదన్నా ఉన్నటువంటి పదం న్యూస్ పేపర్లో ఒక హెడ్డింగ్లో వచ్చింది అనుకోండి, అది మనకి యూజ్ అవ్వదా అనేది మనకే అర్థమైపోతుంది. సో దాన్ని పట్టుకొని మనం చదవాలి, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటిని మనం నోట్ చేసుకోవాలి, లేదా డిజిటల్ ఫార్మాట్లో వాటిని మనం అలా స్టోర్ చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్లో రివిజన్ చేసుకోవడానికి పనికొస్తాయి అన్నమాట. సో మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కూడా ఇలా మెన్షన్ చేసుకోవాలి అని చెప్పేసి, కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో న్యూస్ పేపర్ చదవడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే? సో ఇప్పుడున్న 3.5 month ఉంది కాబట్టి నాకు తెలిసి మరి జూలై 28 ఎగ్జామ్ అంటే సో మొన్న అడిగినటువంటి ప్యాటర్నే వాళ్ళు అప్లై చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎక్కువగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎగ్జామ్ వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. రేపు మరి 28వ తారీఖు ఎగ్జామ్ అంటే జూలై 28 అంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఏప్రిల్, మే, జూన్ ఇప్పటి నుంచి మనం తరోగా ఉండాలి. సో అఫ్ కోర్స్ నేను కొంతవరకు జనవరి నుంచి మనకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఈవెంట్స్ అవన్నీ కనుక మనం తరోగా ఉన్నట్లయితే మనకి కొంతవరకు ఒక 20 మార్కులు అనేది ఎక్స్ట్రా వచ్చేదానికి స్కోప్ ఉంది. ఒక 15 నుంచి 20 మార్కులు ఖచ్చితంగా మనం ఫార్వర్డ్లో ఉంటాం. వాటిపైన స్పష్టంగా క్లారిటీ ఉండాలి. జరిగిన ప్రతి ఈవెంట్ మనకు తెలిసి ఉండాలి, ఏమేమి న్యూస్లో వచ్చినాయో వాటిపైన. ఎక్కువ రోజులు మనకేం అవసరం లేదు, గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి జరిగిన న్యూస్ ఏమీ అవసరం లేదు. కోర్ సబ్జెక్ట్ని చదివిన తర్వాత ఈ 6 నెలలు ఉంటుంది కదా, ఈ 6 నెలలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగినప్పటి నుంచి అనుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు వీటిపైన ఫోకస్ చేసేదానికి 100% స్కోప్ ఉందని నేను చెప్తున్నా, ఎగ్జామినేషన్ జరిగేంత వరకు. సో జూలై 28 అంటున్నాడంటే మరి మధ్యలో ఆ జూలై 10వ తారీఖు ఆ 10వ తారీఖు లేదా 15వ తారీఖు జరిగిన ఈవెంట్స్ని కూడా ఒక 1 or 2 బిట్స్ మనకు అడగచ్చు. సో ఇప్పుడు మరి అలా ఉంది, మనం ఏం చేయలేం దాన్ని మనం. సో దాంట్లో మనం స్ట్రగుల్ అయ్యి బయటికి రావాలంటే మాత్రం మనం కొంత అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అంతే. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా మీరు చెప్పినట్లుగా ఓన్లీ ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ కాకుండా ఎన్వైరన్మెంట్ నుండి కూడా ఎక్కువగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అన్ని కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి కదా. అయితే ఈ తక్కువ టైంలో అంటే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చాలా స్కాటర్ అయిపోయి ఉంటాయి. సో ఏది రిలై అవ్వాల్సిన సోర్స్ స్టూడెంట్స్? ఈ తక్కువ టైంలో మనకి రిలై అవ్వాల్సినటువంటి సోర్స్ ఏదంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక స్టాండర్డ్ బుక్, వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టాండర్డ్ బుక్ అనేది వాళ్ళు మార్కెట్లో దొరికేటువంటి బుక్ ఒక దాన్ని ఏదో ఒకటి ఎంచుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, ఏ ఫ్యాకల్టీ పైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఏ మెటీరియల్ పైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా కొంత రేషనల్గా ఉందనిపిస్తే దాన్ని రిపిటేటివ్గా మనం చదివేదానికి ట్రై చేయాలి. సో మీరు అన్నట్లు కరెంట్ అఫైర్స్, మరి ఇన్ని కరెంట్ అఫైర్స్లో మనం ఏది ఎంచుకోవాలనేది మీ క్వశ్చన్. మొత్తం అన్ని స్కాటర్ అయిపోయి ఉంటాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సిలబస్ కాపీ ముందర పెట్టుకొని దాంతో ఏదన్నా రేటు ఉందా దాన్ని ఎత్తుకుంటూ పోవడం, దానిపైన టిక్ వేసుకోవడం, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేస్తే సరిపోతుంది. పైగా ఇప్పుడు మళ్ళీ 3.5 నెల ఉంది, ఇప్పటి నుంచి అన్నా మనం అప్రమత్తంగా ఉండాలి. సో ఈ రోజు నుంచి మనం డైలీ న్యూస్లో వచ్చేటివి, సో మినిస్ట్రీస్లో ఎంటర్ అయ్యేటి, పిఐబిలో వచ్చేటి ఇప్పటి నుంచి మనం డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతే సో అది కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ అయితే యూపీఎస్సీ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ లో కూడా చూసాము. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రిలిమ్స్ 2023లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అలాగే ఉంది. దానికంటే అడ్వాన్స్డ్గా ఇంకా మన ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ ఉంది. సో రేపు మనకి గ్రూప్ 2 మెయిన్స్ కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ. ఓకే, అంటే మరి యూపీఎస్సీ మనకి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఎంత వరకు అంటే ఎన్ని ఇయర్స్ వరకు చేస్తే బెటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్టికులర్గా? 2015 తర్వాత 2015 తర్వాత కొంత అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేది. 2015 వరకు కొంత యావరేజ్గా ఉన్నాయి, అదేమి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అయితే లేవు. బట్ 2017 తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ మనకు చూస్తే సో యూపీఎస్సీ స్టాండర్డ్లో కూడా కొంత మార్పు అనేది మనం చూసాం. వెరీ రీసెంట్లీ 2023 ఎగ్జామినేషన్ మనం చూస్తే అందులో కొంత డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. 2022కి 2023కి మళ్ళీ డిఫరెన్స్ చూపిస్తున్నారు. సో నేను లాస్ట్ ఒక 7-8 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు పనికి వస్తుంది. అందులో ఈవెన్ వాళ్ళకి పాలిటీ క్వశ్చన్స్ కూడా అందులో యూజ్ అవుతాయి. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో అఫ్ కోర్స్ అది కొంతవరకు స్టాటిక్ సబ్జెక్ట్ కిందకి మనం పరిగణించవచ్చు కాబట్టి, కాకపోతే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది యూపీఎస్సీ స్టైల్లో ఉంటుందన్న. సో మన జరిగినటువంటి లాస్ట్ 7-8 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ క్వశ్చన్స్ని ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మాత్రం ప్యూర్లీ యూపీఎస్సీ స్టైల్లోనే మల్టిపుల్ ఆప్షన్స్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్వశ్చనింగ్ కాకుండా ఆప్షన్స్ కూడా అంతే, మల్టిపుల్ ఆప్షన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. కింద ఇచ్చినటువంటి వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి, సరికాని వాటిని గుర్తించండి, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్. అన్ని ఇలాంటి క్వశ్చన్లే మనం చూస్తున్నాం.
సో సబ్జెక్ట్లో ఎంత మనకు ఇంటెన్స్ నాలెడ్జ్ ఉంటేనో మనం అది చేయగలుగుతాం. సో ఆప్షన్స్ అన్నీ మరి 4 ఆప్షన్స్ ఉంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ 2 మనకు తెలిసే అనుకోండి, సో ఆ రెండింటిని పట్టుకొని కింద ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయడానికి ట్రై చేయాలి. 4 తెలియాల్సిన అవసరం లేదు, 2 తెలిసినా కూడా లక్కీగా మనకు తెలిసినట్టు కింద ఆప్షన్స్లో ఉన్నాయనుకోండి, దాన్ని పట్టుకొని మనం దానిపైన మళ్ళీ మనం ఓకే అనాలిసిస్ చేయాలి. ఓకే ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు అని. సో ఎలిమినేషన్ చేసేదానికి ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసేదానికి ట్రై చేయాలి. అది మనకు మైండ్లో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని పట్టుకొని మనం కిందకి వెళ్ళిపోవాలంటే. సో మొత్తం పట్టుకొని ఆప్షన్స్ చదువుకుంటూ మాత్రమే మనకి టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. క్లియర్. ఓకే. సో ఎస్ఎన్టీ 75 మార్క్స్ కదా సార్, ఎక్కువగా మనము ఎన్వైరన్మెంట్ కాకుండా ఓన్లీ ఎస్ఎన్టీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ కానీ కరెంట్ టాపిక్స్ కానీ మనం ఇందాక చెప్పినట్టుగా మీరు ఎన్వైరన్మెంట్ చూసుకుంటే కూడా గ్రీన్ హైడ్రోజన్ కానీ లేదంటే క్రిప్టో కరెన్సీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రెండింగ్ టాపిక్స్ ఉంటున్నాయి కదా. సో స్టాటిక్ పార్ట్ని డైనమిక్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి స్టూడెంట్స్, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో మీరు ఎన్విరాన్మెంట్ అంటున్నారా ఎస్ఎన్టీ అంటున్నారా? ఎస్ఎన్టీ రెండు, ఎందుకంటే దాంట్లో 2 ఇన్కల్కేట్ అయినాయి. సో రివిజన్కి సంబంధించి మెయిన్ మనకి ఫస్ట్ పేపర్ అనేది దాంట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునేదానికి ట్రై చేయాలంటే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. సో ఏపీ హిస్టరీ ఇప్పటికీ చాలామందికి అది ఎన్నోసార్లు చదివి ఉంటారు. సో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే వాళ్ళలో సీనియర్స్ కూడా ఉంటారు, ఆల్రెడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు. వాళ్ళందరికీ అది పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఏపీ హిస్టరీ పాలిటీ అనేది వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు క్లియర్గా మనం చూస్తే. సో వీళ్ళందరూ ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఈ పేపర్ 2లో. సో అందులో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎకానమీ అనేది ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీతో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఇంకా ఎక్కువ డైనామిక్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మాత్రం మనం ప్యూర్లీ ఎలా చేయాలంటే ఇంకా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి, కోర్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. కోర్ని మాత్రం మనం మిస్ అవ్వకుండా అందులో ఏ కాన్సెప్ట్ అడిగినా కూడా మనం తప్పెట్టకూడదు. అలా తప్పెడుతున్నామంటే మనకి సరిగ్గా చదవలేదని మీనింగ్. అదే మీరు చూడండి ఏపీ హిస్టరీలో కానీ పాలిటీలో కానీ సో కరెక్ట్గా చదివితే తప్పు పెట్టరు సమాధానం అనేది క్లియర్గా మనం చూస్తే. అలాగే దీంట్లో కూడా కోర్ విషయంలో మాత్రం మనం తప్పు పెట్టకూడదు. ఒకవేళ ఏమన్నా కరెంట్ అఫైర్స్ కింద కొత్తగా మనకు తెలియంది, మనకు గుర్తులేనిది ఏదన్నా అందులో కనిపిస్తే సో దాంట్లో మనం పెట్టకపోలేక ఛాన్సెస్ తక్కువ. సో దాన్ని వదిలేయడం బెటర్. సో మనకి ఎందుకంటే నెగిటివిటీ ఉంది కాబట్టి సో అలాంటి క్వశ్చన్లు ఏదైనా టచ్ అవుతే దాన్ని కంప్లీట్గా వదిలేస్తే బెటర్. 75కి 75 అనేది అటెంప్ట్ చేసి రాకూడదు. సో అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో చూడండి 75కి 75 అటెంప్ట్ చేసి మనం బాగా చదివి కూడా 25 క్వశ్చన్లు తప్పైనాయి అనుకోండి, ఎన్ని మార్క్స్ పోతే 1/3 అంటే 40కి వెళ్ళిపోతుంది స్కోర్ క్లియర్గా మనం చూస్తే. సో ఆ 40 అనేది ఇప్పుడున్న దాంట్లో మంచి మార్క్స్ అయినప్పటికీ కూడా సో అదే గనక ఎక్కువ వచ్చే స్కోప్ ఉండేది. బట్ అదే మీరు 60 అటెంప్ట్ చేసి 50 తప్పు పెట్టారు అనుకోండి, అప్పుడు మీ స్కోర్ ఎంత అవుతుంది? మీకు 10లోనే నెగిటివ్ పోతుంది. అదే 75 పెట్టి 50 కరెక్ట్ పెట్టారు అనుకోండి, 25 మార్కుల్లో బై థర్డ్ వేసి మీకు నెగిటివ్ తీసేస్తారు. అదే 60 క్వశ్చన్సే అటెంప్ట్ చేసి 10 క్వశ్చన్స్ మాత్రమే మీరు తప్పైనాయి అనుకోండి, ఆ 10 బై థర్డ్ వేసి వచ్చిన దాంట్లో నెగిటివ్ తీసేస్తారు. అంటే మీరు దాదాపుగా 46, 47 దగ్గర మిగులుతారు. అలా కాకుండా 75 అటెంప్ట్ చేసి 20 తప్పైనాయి అనుకోండి, సో అంటే 50 మార్కుల్లో మీకు 8 క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి, అంటే 8 మార్క్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే మీరు 40లో పడిపోతారు, 41, 42కి. సో ఇలా మనం ఎక్కువగా మనము కొంతవరకు ఆ నెగిటివిటీని తగ్గించుకునేదానికి ట్రై చేయాలి. సో అసలు తెలియదు అనుకోండి, దాన్ని వదిలేయండి. అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎవరికీ తెలియదు క్లియర్గా మనం చూస్తే. అలా అని ఏమైపోతుందో అని మీరు ఆందోళన పడి, అందరూ మన మాదిరే క్లియర్గా రాసే వాళ్ళు అందరూ మన మాదిరే. సో ఆందోళన పడి మొత్తం పెట్టేసి వచ్చారనుకోండి ఎగ్జామినేషన్, దానివల్ల బ్యాడ్ జరుగుతుంది మనకు డెఫినెట్గా. సో అది ఇంకా ప్యూర్లీ ఎలా అవుతుందంటే మన అదృష్టం పైన డిపెండ్ అవుతుంది. మనకు బాగా స్ట్రాంగ్గా ఏదైనా లక్ ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ రైట్ అయినాయి అనుకోండి, పక్కనోడితో కంపేర్ చేస్తే కొంత ఎక్కువ మార్కులు 1 or 2 మార్క్స్ ఎక్కువ వచ్చేదానికి స్కోప్ ఉంది. కానీ ఆ విషయంలో మాత్రం 90% పీపుల్ ఫెయిల్ అవుతారని నేను చెప్తున్నా క్లియర్గా. పర్ఫెక్ట్గా తెలియకపోతే దాన్ని వదిలేసేదాన్ని ట్రై చేయాలి, నెగిటివిటీని రెడ్యూస్ చేయాలి. సో నెగిటివ్ మార్క్ లేకపోతే అది వేరే విషయం, కానీ ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి ఆన్సర్స్. ఓకే సార్, అయితే రివిజన్ గురించి మనం మాట్లాడుకున్నాం. కొంతమంది ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా ఇందాక నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉండి ఎగ్జిక్యూటివ్ కోసం ట్రై చేసేవాళ్ళు, అసలు దీనికి సంబంధం లేకుండా వేరే ఫీల్డ్లో ఉంటూ చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే జాబ్ చేస్తూ చదివే వాళ్ళు సో జాబ్ చేస్తే చదివే వాళ్ళు డెఫినెట్గా చాలా మంది ఉంటారు. మరి 92,000 మంది అంటే అందరూ అలానే కూర్చొని అలా సహకరించదు టైం అనేది. ఎందుకంటే ఇక్కడ సో ఫ్యామిలీ మ్యాటర్స్, ఏజ్ మ్యాటర్స్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైలీ ఒక 4-5 గంటలు అనేది చదవాలి ఇప్పటి నుంచే. ఇంకా రివిజన్ అంటే మీరు ఇంతకుముందు ఏదైతే ఫాలో అయినరో
దాన్నే మళ్ళీ ఫాలో అవ్వాలి, దాన్నే రిపీటెడ్గా చదవాలి, కొత్తది మళ్ళీ టచ్ చేయకూడదు. సో ఏపీ హిస్టరీనే ఉందనుకోండి, ఆల్రెడీ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఫస్ట్ నుంచి దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చదువుతూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే కొంత మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఒకే విషయాన్ని మనం పదే రోజు మనం చూస్తున్నాం అనుకోండి, ఆటోమేటికల్గా మన మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. సో అదే విషయాన్ని మళ్ళీ కొత్తగా చూసామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీనే మనం అనుకున్నట్లయితే ఈరోజు ఒక బుక్ చదివాం, వారం రోజుల తర్వాత ఇంకొక బుక్ చదివాం, మళ్ళీ అది కొత్తగా ఉంటుంది చూసేదానికి. మ్యాటర్స్ ఏమైనా కూడా ఆధార్ రాసినటువంటి ప్యాటర్న్ వేరే విధంగా ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, మన మెమరీ పవర్ అనేది అలా వేస్టేజ్ అయిపోతుంది క్లియర్గా. సో నేను రివిజన్ కోసం ఏం చేయమంటున్నా అంటే ఏ మెటీరియల్ ఫాలో అవుతారో దాన్నే రిపీటెడ్గా చదవండి, అంతే. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే సార్. సో ఫైనలీ స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? రిజల్ట్స్ వచ్చేసాయి, కొంతమంది డిసప్పాయింటెడ్గా ఉన్నారు, కొంతమంది నెక్స్ట్ రెడీగా కూడా ఉన్నారు ఎగ్జామ్కి. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు మొన్న ప్రిలిమ్స్లో 23 వచ్చినాయి, 25 వచ్చినాయి, సో నేను మిగతా వాళ్ళకి నేను పోటీ పడనో అనే అపోహలో కొంతమంది ఉన్నారు. సో అది వేరే, ఇది వేరే, ఆ సిలబస్ వేరే, ఈ సిలబస్ వేరే, క్లియర్గా కనిపిస్తుంది. సో వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడితే కొంతమందికి గ్రూప్ 2 లక్ష్యం తక్కువ మార్కులు వాళ్ళు చదివి ఉండొచ్చు, కానీ పాపం ఏదో మిస్టేక్ వల్ల వాళ్ళకి తగ్గిపోయి ఉంటుంది. నేను అన్నట్టు ఆ నెగిటివిటీని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, సో వాళ్ళు 4 ఏళ్ళ నుంచి చదివినా కూడా నేను చాలా మందిని చూసామన్న వాళ్ళకి వచ్చింది 25 మార్కులు, వాళ్ళు 4 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యారు, 25 మార్కులు, 30 మార్కులు. కొంతమంది ఈ మధ్యనే యంగ్స్టర్స్ ఉన్నారు, జస్ట్ మననే ఒక 1 year బ్యాక్ డిగ్రీ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ వాటికి ప్రిపేర్ అయ్యి 50 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ మాత్రం కొంతమంది 4-5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 25 మార్కులు, 30 మార్కుల దగ్గర ఆగిపోయినారు. సో ఓవరాల్గా అందరినీ ఉద్దేశించి మనం మాట్లాడితే, సో అప్కమింగ్ ఎగ్జామినేషన్ అనేది మనకి సిలబస్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ అందరూ ఒకటే. ఫస్ట్ ఆ అపోహ వదిలేయాలి, నేను వాళ్ళకంటే తక్కువ ఉన్నా, నాకు వచ్చింది ఇన్నే మార్కులు, అలా ఫీల్ అవుతుంటారు మీరు అన్నట్లు. 25 మార్కులు వచ్చినాయి, వాడికి మరి ప్రిలిమ్స్లో 60 మార్కులు వచ్చినాయని. సో ప్రిలిమ్స్ సిలబస్ వేరే, మెయిన్ సిలబస్ వేరే. మెయిన్స్లో ఉండేది 4 కాంపోనెంట్స్. సో వాటిపైన ఎవడు ప్రాపర్గా చదువుకొని వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఇప్పటి నుంచి అప్లై చేయగలిగితే, సో డెఫినెట్గా వాళ్ళు ముందుండేదానికి స్ట్రెంత్ దీంట్లో డెఫినెట్గా. సో అక్కడ ఎవరు ఒకరు ఈక్వల్ అని కాదు, ఒకరు అన్ఈక్వల్ అని కాదు, అందరూ సమానమే నేను చెప్తున్నా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్లయితే మాత్రం తప్పకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్తే మాత్రం జాబ్ తెచ్చుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అవుట్పుట్ సార్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సార్.